చాలా బాగా ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అక్కినేని కొత్తగా పరిచయం అయింది. అక్కినేని అఖిల్ అయ్యగారు ఇట్టు కొట్టే నిజం చెప్తున్నాను, 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమాతో నాగార్జున ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాడు. అంత బాగుంది సినిమా. ఈ సినిమాలో ట్విస్టులు అయితే మీరు ఎవరు ఊహించలేరు. నిజంగా రాజమౌళి గారు అక్కడ కూర్చుని ఆ ట్విస్టులు ఊహించలేరు, అంత బాగా ట్విస్టులు ఇచ్చారు. ఆయనకి ఈ సినిమాతో నంది అవార్డు అయితే రావాలి. తెలుగు ఇండస్ట్రీకి ఈ సినిమాతో నంది అవార్డు అయితే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది భయ్య, అందరూ చూడండి, ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ కంబ్యాక్ మూవీ ఇది మాత్రం పక్క. ఎవరు ఎలా చెప్తున్నారో తెలీదు, నేను ఇప్పుడే మూవీ చూసి వచ్చా. మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ ఉంది. ఖచ్చితంగా ఈ రీసెంట్ టైమ్స్ లో చూడాల్సిన ప్యూర్ లవ్ స్టోరీ మూవీస్ బ్రో. ఇది మాత్రం విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ప్యూర్ లవ్ స్టోరీ మూవీ ఇది. అసలు ట్విస్ట్ అనేది గెస్ చేయలేము బ్రో. మనం ఒకటి గెస్ చేస్తే రివర్స్ అవుతుంది తప్ప మన మూవీని ఇదే అని ఎక్స్పెక్ట్ చేయలేము. మూవీని మాత్రం మూవీలో కొన్ని సీన్స్ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ చేసేలా ఉండవు అసలు ఒకటి కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని బ్రో, సీట్ నుంచి లేగాలనిపిస్తుంది మనకి మధ్యలో. మూవీ బ్లాక్ బస్టర్. అదే మొదటి సినిమా అఖిల్ గారిది అనుకోండి, ఎందుకంటే అఖిల్ గారు యాక్షన్ మూవీ ఇప్పుడు చేయలేదు. ఈ సినిమాతో యాక్షన్ చేసి చూపించాడు భయ్య, పిచ్చెక్కించాడు భయ్య. నాకు మళ్ళీ రంగస్థలం సినిమా గుర్చేసింది భయ్య క్లైమాక్స్ ని. ఆ సినిమాలో రామ్ చరణ్ గారు జగపతో పిచ్చి దెబ్బలు కొట్టినాడు. ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో ఈయన కళ్ళు కనిపించవు, పిచ్చి దెబ్బలు కొడుతున్నాడు విలన మాత్రం. అలాగుంది భయ్య. నాగార్జున గారు అన్నట్టు అఖిల్ గారికి బెస్ట్ మూవీ ఏదంటే లెనిన్ మాత్రం భయ్య. సూపర్ హిట్ సినిమా తీసిన భయ్య. అంటే వారిద్దరు హీరోకి హీరోయిన్ కి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది?